చూపించి బెయిల్ ఇచ్చేయమని. ఎందుకని అవినాష్ రెడ్డి జైలుకు పోలా? అదే కదా కారణం. అక్కడ ఏంటి వీళ్ళు అవినాష్ రెడ్డి మీద వాళ్ళు ఉన్న కేసు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మీద సాక్ష్యాల తారుమారు ఆ టైంలో తుడిచేశారంట. కానీ ఆ భాస్కర్ రెడ్డి అసలు విషయం బయటపెట్టింది. ఏది? ఇతను ఆ గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఎవరు అతను శవాన్ని తీస్తున్నటువంటి సందర్భంలో అతను హడావిడి చేశాడు అక్కడ తుడిపించడం ఇదంతా కూడా. ఆ ఎర్రగంగిరెడ్డి గ్యాంగ్ అంతా కూడా ఇవాళ రోజున ఇటు పక్కకి అందులో ఉన్నటువంటి దస్తగిరే కదా ఇప్పుడు ఇటు పక్కకి టర్న్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఒక ఆస్తి తగాదా, రెండవది వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని పొలిటికలైజ్ చేశారు. ఎందుకని? ఇప్పుడు దాంట్లో వివేకానంద రెడ్డి అనేటటువంటి వ్యక్తి వలన జగన్మోహన్ రెడ్డికి నష్టం అనేటటువంటిది ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. దాన్నే ఇప్పుడు సునీత, ఎందుకంటే తనకే తగులుతుంది. జగన్ ఆ మొక్క చెప్పాడు అన్నది ఆవిడే చెప్పింది కదా, మేమందరం పెద్దలు అందరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇట్లా చెప్తుంటే, లేదు సిట్ నివేదిక ప్రకారం చూస్తే మీ ఆయన్ని అనుమానించాలని చెప్పి అన్నాడు అని అప్పటి నుంచి సునీత వ్యతిరేకించడం బిగించేసి, ఆ వ్యతిరేకతే ఆమెకి జగన్ని తట్టుకోవాలంటే జగన్ ప్రత్యర్థులతో చేతులు కలపాలనిపించింది. అక్కడి నుంచి వాళ్ళకి అనుగుణంగా ఉంది. ఇప్పుడు సిద్ధార్థ లూథర్ ఎవరు లాయర్? రాష్ట్ర ప్రభుత్వం లాయర్. సిద్ధార్థ లూథర్ ఎవరి తరపున వాదించాడు ఇంతకాలం? తెలుగుదేశం. ఆయన ఎప్పుడైతే ఈవిడ తరపున వాదిస్తున్నాడంటే అర్థం ఏంటి? అయిపోతుంది కదా అక్కడ.